భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అసూరాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసూరాపేట రింగ్ రోడ్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మెచ్చ నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం, ఎన్టీఆర్ డివిజన్లో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తూ గత బీఆర్ఎస్ పాలన రాష్ట్ర అభివృద్ధి పదలో నడిచిందని నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వారు రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంబర్పేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకురాలు నిఖితా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆయన నాయకత్వమే అవసరమని ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఓల్డ్ బైన్పల్లెలో బీజేపీ నాయకుడు తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ ఆశయాలు ఎప్పటికీ నెరవేరలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కనపరిచిన ఖైదీలకు ప్రత్యేక రాయితీ కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జైలు నుంచి ఖైదీలను విడుదల చేస్తుంది. ఈ మేరకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొత్తం 91 మంది ఖైదీలకు విడుదల కాగా వారిలో 6 మహిళలు, 85 మంది పురుషులు ఉన్నారు. డీజీ సౌమ్య మిశ్రా జైలు అధికారుల సమక్షంలో చెల్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఈ ఖైదీల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నస్పూర్ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్న ఆయన ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లముత్తు భాస్కరరావు జెండా ఆవిష్కరించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి వేడుకలో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహనీయుల కాంస్య విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలను సత్కరించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.